మార్కెట్ కమిటీ చైర్మన్ మాజీ కూడా చైర్మన్ రాజేంద్ర గారు, సురేందర్ రెడ్డి గారు, శ్రీనివాస్ గారు, అవేష్ గారు, మక్సూద్ గారు, చంద్రయ్య గారు, వెంకటేష్ గారు, సతీష్ గారు. ఈనాటి పత్రికా సమావేశానికి ముఖ్య కారణం ఏంటంటే ఇప్పుడు త్వరలోనే మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి. ఆ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఎలా ఉండాలి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఏ విధంగా మేము ఎంపిక చేసుకుంటామనే దీంతో ముఖ్య కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం, అదేవిధంగా ఇంతకుముందు ఉన్న మాజీ కౌన్సిలర్ల సమావేశం జరగడం జరిగింది. చాలా త్వరలోనే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు వస్తున్నాయి. మహబూబ్నగర్ పట్టణ ఈసారి కార్పొరేషన్గా అయింది కాబట్టి మేయర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయినా కూడా ఖచ్చితంగా కైవసం చేసుకోవాలి అనే ఆలోచనతోటి ఇలా మీటింగ్ మేమంతా కూడా పెట్టుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు చిన్న పనిచేస్తున్న నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఇలా కార్పొరేషన్కు చాలామంది కూడా టికెట్లు అడుగుతున్నారు. మేమంతా కూడా వారి నుంచి పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఏ డివిజన్కు ఎవరెవరు అయితే పోటీ చేయాలనుకుంటున్నారో వాళ్ళ నుంచి కూడా మేమంతా కూడా పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేసి రేపటి నుంచే మొత్తం వార్డుల్లో అన్ని వార్డుల్లో కూడా మన ప్రచారం కూడా రేపటి నుంచే మేమంతా కూడా స్టార్ట్ చేస్తున్నాం. వచ్చే కార్యకర్తలు ఎవరైతే మన డివిజన్ ఇన్ఛార్జెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా వాళ్ళందరితోటి రేపటి నుంచి మేమంతా కూడా ప్రతి ఒక్క వార్డులో తిరిగి మనమంతా కూడా ప్రచారం రేపటి నుంచి స్టార్ట్ చేస్తున్నాం. అదేవిధంగా ఎవరైతే కార్పొరేషన్ టికెట్లు ఆశిస్తున్నారో వాళ్ళకందరికీ కూడా ఇలా ఒక భరోసా ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన ప్రతి వారికి కూడా వారిని ప్రక్రియలో తీసుకుంటాం. అదేవిధంగా సర్వేలు కూడా మేమంతా కూడా నిర్వహిస్తున్నాం. ఆల్రెడీ సర్వేలు నిర్వహిస్తున్నాం. ఆ సర్వేల ప్రకారం కూడా ఆ సర్వేలో వచ్చిన వారికి తప్పకుండా మేము టికెట్ కేటాయించడం జరుగుతుంది. మున్సిపల్ ఎన్నికల్లో ఏ విధంగా మేము 2 సంవత్సరాల్లో ప్రజాపాలనలో ఏ విధంగా అయితే మేము అన్ని కూడా పనులు చేసినామో ఇలా ప్రజల ఆదరణ మాకు పెద్ద ఎత్తున ఉంది. ఆ ప్రజల ఆదరణ మొన్ననే కాంగ్రెస్ సర్పంచ్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా ప్రజలు మా మీద అభిమానం చూపెట్టినో మొన్నటి ఎన్నికల నిదర్శనం. కాబట్టి ఈసారి కూడా తప్పకుండా మేయర్ ఎలక్షన్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా కొత్తది ఒకటి స్టార్ట్ చేసి దానికి కూడా భూమి పూజ దానికి కూడా శంకుస్థాపన చేయాలని కూడా నిన్ననే చెప్పడం జరిగింది. ఆ త్వరలోనే ముఖ్యమంత్రి గారు వచ్చి ఆ ప్రోగ్రామ్ని కూడా స్టార్ట్ చేస్తారు. కాబట్టి ఇలా ప్రజలంతా కూడా మా వైపు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా అందరినీ ఇలా ప్రతి ఒక్కరు కూడా ఆధారం ఉంది కాబట్టి ప్రతి ఒక్క తోటి ఇప్పుడు కార్పొరేట్గా పోటీ చేసే వారితోటి అప్లికేషన్స్ తీసుకోవడానికి ఈనాటి సమావేశం లేదు. ఇన్ఛార్జ్లను మేము నియమించడం జరిగింది. 10 డివిజన్లకు ఇద్దరు ఇన్ఛార్జ్లను మేము నియమించడం. ఆ ఇన్ఛార్జ్ల లిస్ట్ కూడా అంతా కూడా మేమంతా కూడా మీకు అందజేస్తాం. అంతా కూడా మీకు అందజేస్తాం. ఆ ఇన్ఛార్జ్లకు వాళ్ళు ఎవరైతే ఆ డివిజన్లో పోటీ చేయాలనుకునే వ్యక్తులున్నారో ఆ అప్లికేషన్స్ అన్నీ కూడా ఆ ఇన్ఛార్జ్లకు అప్పచెప్తే, ఆ పర్సనల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి అప్పచెప్తే అవన్నీ కూడా తీసుకొని మేమంతా కూడా దానిలో వాళ్ళ పేర్ల మీద కూడా సర్వే చేపిస్తాం. మొత్తం రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వారికి అప్లికేషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇప్పుడు 10 డివిజన్లు అంటున్నారు కదా, అంటే ఇప్పుడు 60 కార్పొరేటర్ స్థానాలు అంటే విభజించిందా లేకుంటే 1 నుండి 10 ఇట్లా చేసి 1 నుంచి 10 సీరియల్ నెంబర్ 1 నుండి 10 జస్ట్ ఒకటి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకోవడానికి ఎవరెవరు పోటీ చేయాలనుకుంటారు. సీఎం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏర్పాటు నుంచి కూడా మున్సిపాలిటీ ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఈ పట్టణ ప్రజల గురించి కూడా కాంగ్రెస్ పార్టీ వైపు రెండేసార్లు ఒకసారి టీడీపీ ఒకసారి టీఆర్ఎస్ దాంట్లో వాళ్ళు అప్పుడు కూడా కొద్దిగా కోల్డైన్ చేసి కైవసం చేసుకుంటారు.
మీ ద్వారా ప్రజలు చెప్పడం ఏంటంటే మహబూబ్నగర్ పట్టణంలో జరిగిన ప్రతి కార్యక్రమం కూడా, ప్రతి అభివృద్ధి కూడా గతంలో మాజీ మంత్రి ఉన్న టీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఈ పట్టణంలో అధ్యక్షం చేసి చెప్పుకుంటున్నాను. కానీ నేను 2005 మున్సిపాలిటీ ఉన్నాను కాబట్టి సమైక్య ఆంధ్రప్రదేశ్లో బైపాస్ కానీ తర్వాత అండర్గ్రౌండ్ డ్రైనేజ్కి ఆ రోజు డిపిఆర్స్ కానీ ప్రధానంగా నీటి సమస్య, తాగునీటి సమస్య పరిష్కారం కానీ కోయిల్ సాగర్ స్కీమ్ కొత్త తీసుకొచ్చి ఒక్క రూపాయి కూడా ప్రజల మీద భారం పడకుండా, మున్సిపాలిటీ మీద భారం పడకుండా ఆ కార్యక్రమం పూర్తి చేసి ఈరోజు 24 hours నీళ్ళు అందించే కార్యక్రమం చేసినాం. ఈరోజు పట్టణం తిరిగి పోతున్న రోడ్ ఏది ఉందో నేషనల్ హైవే రోడ్ అది. ఆ రోజుల్లో మదనేపల్లి టు రైతుకు సంబంధించి ఖర్గే గారి నాయకత్వంలో ఆ రోజు శాంక్షన్ చేసి ఆ రోజు చేసాం. చెప్పుకోవడానికి వాళ్ళకి కేవలం 10 ఏళ్ళు లాభాలు వచ్చి పనిచేసి చెరువు బ్యూటిఫికేషన్ అని చెప్పి, పార్క్ బ్యూటిఫికేషన్ అని చెప్పి డబ్బులు వృధా చేసి ఈ పట్టణానికి సంబంధించిన ఏ కార్యక్రమం చెప్పట్లేదు. ఆ రోజు కిరణ్ కుమార్ గారి నాయకత్వంలో బైపాస్ కానీ, బొగ్గు డబుల్ రోడ్ కానీ మేము శాంక్షన్ చేసి చేసిన పనిలే. తర్వాత ప్రభుత్వాలు మారడము, ఆ ఫైల్ కంటిన్యూ కావడం ఆ రోడ్ వేసి జరిగింది. దాంతోపాటు ఈరోజు మా ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ పట్టణానికి సంబంధించిన వేరే రింగ్ రోడ్ కానీ, ఇంకో బైపాస్ రోడ్ కానీ, చించోలి బైపాస్ రోడ్ కానీ, దాంతోపాటు పట్టణం మీద అవగాహన కలిగి అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీలో వివిధ రకాల ప్రాజెక్ట్ డీపీఆర్ తీసుకెళ్ళి కొత్త ప్రాజెక్ట్స్ కూడా జరిగింది. ఈ రోజు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సంబంధించి గతంలో 200 కోట్లు, 250 కోట్లకు ఉండేది. ఈరోజు కొత్తగా దాన్ని 5-6 జోన్స్ విభజించి దాని పడవలో ఓటర్ కార్యక్రమం చేస్తున్నాం. ఇదే కాదు, ఈ పట్టణంలో రోడ్ కానీ, మోరీ కానీ, మంచినీళ్ళు కానీ, లైట్ కానీ, ఈ బిల్డింగ్స్ కానీ ప్రధానంగా ఇంద్రమయం ఈ పట్టణంలో శాశ్వతంగా అప్పటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రాజశేఖర గారి నాయకత్వంలో, కిరణ్ కుమార్ గారి నాయకత్వంలో పెంకిళ్ళు లేకుండా, కవిలు లేకుండా ఆ రోజు శాశ్వతంగా లెక్కలేని ఇల్లు ఇచ్చినాం. ఎవరికైతే ప్లాట్ కావాలనో 5 దాదాపు 11 మంది ప్లాట్ ఇచ్చినాం. తర్వాత దుర్మార్గులు దాన్ని కబ్జాలు చేసి మంది కప్పుకుని దాన్ని ఖరాబ్ చేసినాం. ఇప్పుడు మళ్ళా కార్యక్రమం ఇంద్రమ్మ కార్యక్రమం స్టార్ట్ చేసి ఈ పట్టణంలో తక్కువ ఇంద్రమ్మ ఇల్లు కట్టిస్తున్నాం. అన్నిటికీ మించి ఈ పట్టణంలో మహిళా సాధికారులు ఉమెన్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కొరకు పెద్ద ఎత్తున కార్యక్రమం చేసి ఆ రోజుల్లో మెప్పా ద్వారా టీఎఫ్ఐ కానీ, మిగతా సబ్జెక్ట్స్తో కానీ పెద్ద ఎత్తున డబ్బులు తీసుకొచ్చి వాళ్ళకి భారం పడకుండా వాళ్ళు పెద్ద ఎత్తున పనిచేసింది. అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ పట్టణం సంబంధించిన అభివృద్ధి జరిగింది. 10 ఏళ్ళు సాధించిన టీఆర్ఎస్ ప్రభుత్వము ఇక్కడ మంత్రిగా ఉండి కూడా ఈ పట్టణానికి సంబంధించిన ఏ కార్యక్రమం చెప్పట్లేదు. అన్నీ మంచి మంచి ప్లేస్లో బిల్డింగ్లు ఛత్రీసి పెట్టిండు, సగం చేసి మంచి స్థలాలను దానికి ఖరాబ్ చేసిండు. అసలు ఈ పట్టణ బ్యూటిఫికేషన్ కోసం కార్యక్రమం బ్యూటిఫికేషన్ పక్క తెరేసి లాభం పనిచేసిండు. తర్వాత ఎన్ఎస్ రావు గారు ఎంపీ అయిన తర్వాత, రేవంత్ గారు సీఎం అయిన తర్వాత ఈ పట్టణంలో ప్రతి గల్లీలో పట్టణీకరణ బాగా పెరిగింది. గతంలో 35%, 35% పాపులేషన్ ఉండే, ఈరోజు 45% అన్నింటి సదుపాయాలతో పాటు వాళ్ళు కల్పించే కార్యక్రమం చేస్తున్నారు. ప్రధానంగా ఈసారి ఎమ్మెల్యే గారు మంచినీటి సౌకర్యాల కొరకు, ఇప్పుడు పోయినసారి స్కీమ్ ఈ రోజు ఇంతలో ఆగిపోయింది. ఎక్స్టెన్షన్ కొరకు, ఎక్స్టెన్షన్ ఆఫ్ పైప్ లైన్, కొత్త ఓయిచార్ట్స్, దాని నిర్మాణం కొరకు 50 కోట్ల ఏకంగా శాంక్షన్ చేయించి ఆ కార్యక్రమంలో ఫౌండేషన్ చేయబోతుంది. అంటే రేపు సీఎం గారి జిల్లాకు వస్తే దాదాపు 1000 కోట్ల రూపాయల 1000 కోట్ల శాంక్షన్ 1200 ప్లస్ 250 అంటే దాదాపు 1500 కోట్లతోటి ఫౌండేషన్ చేయబోతున్నారు. ఇంత పెద్ద కార్యక్రమం ఎప్పుడు చేయలేదు. ముఖ్యమంత్రి గారికి ఈ పట్టణం మీద చిత్తశుద్ధి ఉంది, ఆయనకు అభిమానం ఉంది. నా జిల్లా హెడ్ క్వార్టరు, ఈ జిల్లాకి ముఖ్యమంత్రి అయినా ఈ పట్టణాన్ని కార్పొరేషన్ చేసిన ఆ కార్పొరేషన్ అన్ని హంగులు చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నారు. కాబట్టి తప్పకుండా పట్టణ కనుక మన్నించాలి. ఏనాడు కాంగ్రెస్ పార్టీ పాలకవర్గము ఈ మున్సిపల్ కౌన్సిల్ ఉందో ఆ రోజు అభివృద్ధి జరిగింది, ఆ రోజు ప్రజల గౌరవం పెరిగింది. ఈ పట్టణ ప్రజలకి గౌరవం ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ పాలకవర్గం.
కాబట్టి ఈరోజు జరగబోయే ఎన్నికల్లో కూడా తప్పకుండా మా డీసీ అధ్యక్ష నాయకత్వంలో మా ఎమ్మెల్యే గారి నాయకత్వంలో తప్పకుండా 60 సీట్లకు 50 సీట్లు మించకుండా గెలుస్తామని చెప్పి ధీమా వ్యక్తం చేస్తూ మరోసారి ప్రజలకు అప్పీల్ చేస్తున్నాం. మంది చక్కెర పోకుండా ఈరోజు ఈ పట్టణాన్ని వాళ్ళు కొన్ని మతాల వైపు కులాల వైపు మళ్లించి కొండ పనిచేస్తారు. కాబట్టి దానికి ఆకర్షణ కాకుండా కాంగ్రెస్ పార్టీ వైపే ఉండి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కొరకు రేవంత్ రెడ్డి గారి కొరకు తప్పకుండా ఈ కార్పొరేషన్ ఈ పట్టణ అభివృద్ధి పనిచేస్తామని తెలుసుకుంటాం.